ఉందిగా కోటేశ్వరరావు గారు నల్లధనం తీసుకురావాలి కోటేశ్వరరావు గారు భారతదేశాన్ని ఎందుకు ఇచ్చి కోటేశ్వరరావు గారు శ్రీనివాస్ గారు ఒకటి కోటేశ్వరరావు గారు సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోటేశ్వరరావు గారు ప్రభుత్వం నిర్ణయం హర్షణీయమే. అదే క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఎంటీని బయటకు పంపించింది ఓకే, కానీ ఫేజ్ 2లో కావచ్చు తర్వాత నిర్వహణ విషయంలో మరి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకెళ్తుందా? ఇప్పుడు మీరు అన్నట్టు బోగీలు పెంచడం కావచ్చు, కమర్షియల్ స్పేస్ వినియోగించుకోవడం కావచ్చు, సో దానిపైన దృష్టి కేంద్రీకరిస్తే నిజంగా దీన్ని సేవారంగంలాగా భావించమంటారా, లాభసాటిగా చూడాలంటారా? ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఎల్ఎన్టీని బయటికి పంపించారు అనేటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ అని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళు చెప్పారు మేము రవాణా రంగం అంటే నిర్వహణ బాధ్యతల నుంచి మేము తప్పుకుంటున్నాం, అందుకని మేమే తప్పుకుంటున్నాం అని వాళ్ళు చెప్పిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ పంపించడం ఏంటి ఒకటి. రెండవది అది నిర్మాణాలకు సంబంధించి మేము ఈ తెలంగాణలో ఏ ఒక్క నిర్మాణం చేపట్టామో లేకపోతే ఏ ఒక్క టెండర్ వేయమనేమి ఇంతవరకు ఏం ప్రకటించలేదు కదా. అందుకని అది ఆ విధమైనటువంటి స్వీపింగ్ రిమార్క్స్ ఏ సంస్థ గురించి అయినా చేయకూడదు అనేది ఒకటి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వ రంగం అసమర్థం, ప్రైవేట్ రంగమే అత్యంత సమర్థం అని చెప్పేటి సూత్రీకరణ చేసినటువంటి పెద్ద మనుషులు మరి ఇప్పుడు అంత సమర్థవంతమైనటువంటి కంపెనీల్లో ఎల్ఎన్టీ కూడా ఒకటి వాస్తవం అది దేశంలో. మరి అటువంటి సంస్థ ఎందుకని చేతులు ఎత్తేసింది, ఎందుకు విఫలమైంది ఎల్ఎన్టీ నిర్వహణలో అనేటువంటిది మరి ఆ పెద్దలు చెప్పాలి. అందుకని దేనికైనా కానీ ఏదన్నా ఒక దాన్ని చంపదలుచుకుంటే అది పిచ్చిదని పేరు పెట్టమన్నట్టుగా ప్రభుత్వ రంగాన్ని రద్దు చేయదలుచుకుంటే అసమర్థత అనే పేరుతోటే దాన్ని చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చివరికి మనకి సమయం లేదు కనుక ఈ రెండో ఫేజు అమల్లోకి వచ్చేలోగా హైదరాబాద్ లో నగర ప్రజల యొక్క లేదా పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళ యొక్క ఇబ్బందులు తీర్చాలంటే ఎంఎంటిఎస్ రైళ్లని కేంద్ర ప్రభుత్వము గణనీయంగా పెంచాలి. గతంలో ఉన్నటువంటి సర్వీసులు కూడా లేవు ఇప్పుడు. మరి దాని అర్థం ఏమిటి? మరి రైల్వే శాఖ అసమర్థత అంటే కేంద్ర ప్రభుత్వ అసమర్థత. ఎక్కేవాళ్ళు లేరా, లేకపోతే ఎంతో చౌక నిజానికి ఎంఎంటిఎస్ తో పోలిస్తే, మెట్రో రైలుతో పోలిస్తే ఎంఎంటిఎస్ ఎంతో చౌక. ఆర్టీసీ బస్సులతో పోలిస్తే ఎక్కేవాళ్ళు ఉన్నారు, నడపడంలోనే అసమర్థత, యాజమాన్య అసమర్థత. నంబర్ ఆఫ్ ఇప్పుడు బొంబాయి కావచ్చు లేదా కలకత్తా కావచ్చు లేదా ఇతర మెట్రో ఎంఎంటిఎస్ ఇతర సబర్బన్ రైళ్లతో చూసినప్పుడు ఆ విధంగా హైదరాబాద్ లో అవసరాలకు అనుగుణంగా పెంచలేదు ఒకటి. రెండోది మెట్రో వ్యవస్థ కావచ్చు లేదా ఎంఎంటిఎస్ వ్యవస్థను కావచ్చు హైదరాబాద్ కి నలువైపులా 50 కిలోమీటర్ల వరకు నిర్మించడానికి విస్తరించడానికి ఇప్పటి నుంచి ప్లాన్లు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే శాటిలైట్ టౌన్షిప్స్ కావచ్చు లేదా విస్తరణ అనేటువంటిది అంత వేగంగా జరుగుతూ ఉంటాయి. అందుకని తక్షణమే కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది రైల్వే శాఖ ద్వారా ఎంఎంటిఎస్ సర్వీసులను పెంచాలి, మార్గాలని కూడా విస్తరించి ఆల్రెడీ ఉన్నటువంటి మార్గాలను కూడా నడపటం లేదు కదా. ఇప్పుడు మేడ్చల్ కావచ్చు లేకపోతే కీసరా లేకపోతే ఇటువంటి ఉన్నటువంటి వాటిని కూడా నడపట్లేదు. అందుకని ఆ విధమైనటువంటి రిలీఫ్ ఇవ్వాలి. ఇక మిగిలినటువంటి నిర్వహణ దానికి సంబంధించినటువంటి సమస్యలు ఎందుకు మెట్రో ఎల్ఎన్టీ ఫెయిల్ అయింది, ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థలు మిగతా రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి అనేటువంటిది అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేసి, ఎందుకంటే టైం ఉంది ఇంకా రెండో వ్యవస్థ. ఇప్పుడు రెండో నిర్మాణం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చేయట్లేదు. అవి టెండర్లు ఇస్తే ప్రైవేట్ సంస్థలే చేస్తున్నాయి. ఎక్కడన్నా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మూసేశారు. ఎందుకని? ప్రైవేటీకరించడం కోసం. ఇప్పుడు ఉన్నటువంటివన్నీ కూడా వ్యవస్థలు ప్రైవేట్ సంస్థలే చేస్తాయి. రేపు ఎల్ఎన్టీ ఈ రెండో దశ నిర్మాణానికి కూడా టెండర్ వేయొచ్చు. ఎల్ఎన్టీకి కూడా రైట్ ఉంది, ఎవరైనా వేయొచ్చు. నిర్మాణం చేయడం వేరు, నిర్వహణ వేరు. నా ముందే చెప్పినట్టుగా ఇక్కడ జరిగింది ఏంటంటే నిర్మాణం చేసింది ఎల్ఎన్టీ సంస్థే, నిర్వహణ చేపట్టింది కూడా ఎల్ఎన్టీ సంస్థే. అందుకని రేపు నిర్వహణకు మాకేం సంబంధం లేదు, మేము నిర్మాణం అయితే చేస్తాము అని చెప్పేసి టెండర్ వేశారనుకోండి, ఇవ్వచ్చు. రైట్, ఓకే. ఏది బెస్ట్ టెండర్ అయితే దానికి ఇవ్వచ్చు. అందుకని ఇప్పటి నుంచి అయినా అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వీళ్ళ మీద మాకు నమ్మకం లేదని వాళ్ళు చెప్పొచ్చు. వాళ్ళ మీద అట్లా అనుకుంటే నమ్మకం అంటే మరి రైల్వే
మెట్రో రైలు ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణ అసమర్థత ఎందుకని కావాలని నిర్లక్ష్యం చేస్తున్నట్ట బీజేపీ అనేక కనిపిస్తా ఉంది కదా. మరి అటువంటి ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి కదా. హైదరాబాద్ నగరంలో వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కనుక, లేదా తెలంగాణలో అవకాశం ఇవ్వలేదు కనుక ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నారు, విస్తరించుకుంటున్నారు అనేటువంటిది కూడా వచ్చింది కదా. రైట్ రైట్ కానీ అవి ఏమన్నా ఉన్నప్పటికీ జనం ఇబ్బందుల్ని కేంద్రమైన రాష్ట్రమైన తీర్చాలనేది నేను చివరిగా చెప్పవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి హైదరాబాదులో మెట్రో సేవలు నిర్వహణ చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం నిజంగా అభినందించే విషయం. సో ఈ అంశంలో మెట్రో విస్తరణ పనులు కూడా వేగంగా జరగాలి. హైదరాబాద్ నగర ప్రజలు ఇప్పటికే మరి ఎంఎంటీఎస్ అంశంలో కేంద్రం కొంత నిర్లక్ష్యం చేస్తుంది. ఈ వేదిక ద్వారా మరి ఈ అంశం స్పష్టమవుతుంది.